ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైనది. ఈ ఏడాది మార్చి 14వ తేదీన పాల్గొన పౌర్ణమి తిథి ఏర్పడింది. ఇంతటి శక్తివంతమైన రోజు మళ్ళీ మళ్ళీ రాదు అని పండితులు చెబుతున్నారు. పౌర్ణమి రోజున ఎన్నో శుభగడియలు ఏర్పడబోతున్నాయి. మార్చి 14 శుక్రవారం రోజు పౌర్ణమి ఏర్పడింది. శుక్రవారంతో కలిసి వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైనది. ఇదే రోజున చంద్రగ్రహణం కూడా ఏర్పడింది. అలాగే ఈ పౌర్ణమి రోజునే హోలీ పండుగను కూడా జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ పౌర్ణమి రోజునే లక్ష్మీదేవి కూడా జన్మించింది అని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ రోజున ఎన్నో రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ వీడియోలో చెప్పే విధంగా ఎవరైతే చేస్తారో వారి జీవితమే మారిపోతుంది. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫాస్ట్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజున చేసే పూజలకు ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. పౌర్ణమి రోజున ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. కాబట్టి మార్చి 14వ తేదీ శుక్రవారం రోజు సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. ఎవరింట్లో అయితే స్వస్తిక్ గుర్తు ఉంటుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఎందుకంటే స్వస్తిక్ గుర్తు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. తరువాత లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవి చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి ఎర్ర గులాబీ పువ్వులతో అలంకరించుకొని ఇంట్లో దీపారాధన చేయండి. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున మీ పూజ గదిలో ఒక కొబ్బరికాయను కొట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే మీకున్న డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలు అన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ పౌర్ణమి రోజున ఎవరైతే తులసి చెట్టును పూజిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం వరిస్తుంది. తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టుకు పసుపు కుంకుమలు సమర్పించి తులసి చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఉన్న కోరికను కోరుకోండి. పౌర్ణమి రోజున ఇలా ఎవరైతే చేస్తారో వారు కోరిన కోరికలు అన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి. శుక్రవారంతో కలిసొచ్చిన ఈ పౌర్ణమి రోజు మీ ఇంటి ఈశాన్య దిశలో ఒక గిన్నెలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి పెట్టుకోండి. ఈశాన్య దిశలో రాళ్ల ఉప్పు ఉంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఈ రోజున మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. పౌర్ణమి రోజున మీరు ఇంటిని శుభ్రం చేయకపోతే మీరు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై కటిక పేదరికం అనుభవిస్తారు. అలాగే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పౌర్ణమి రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని పసుపు నీళ్లను చల్లుకోండి. అలాగే పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించాలి. పాలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. లక్ష్మీదేవి కన్నీళ్ల నుండి ఉసిరి చెట్టు జన్మించిందని నమ్మకం. ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఉసిరి చెట్టును పూజించిన వారికి జీవితాంతం డబ్బు కొరత ఏర్పడదు. ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఉసిరి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే మీ జీవితం ధన్యమైనట్లే అని పండితులు చెబుతున్నారు. మీకు మీ జీవితంలో ఊహించలేనంత అదృష్టం కలిసి వస్తుంది. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ పాల్గొన పౌర్ణమి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి పరమాన్నం తినిపించినంత పుణ్యఫలం లభిస్తుంది. అలాగే లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందవచ్చు. యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున 5 యాలకులను తీసుకుని వాటిని మీ బీరువాలో డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది.
ఎవరింటికి అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో అలాంటి ఇంట్లో సిరి సంపదలకు అష్టైశ్వర్యాలకు లోటు ఉండదు. ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున మీ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెట్టాలంటే ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీ లక్ష్మీ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. హిందూ ధర్మశాస్త్రంలో బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున బీరువాను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెడితే మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది. దీంతో మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది. ఈ రోజునే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు గ్రహణం సమయం ఉంటుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీకు కుబేర యోగం కలగాలంటే ఈ గ్రహణ సమయంలో ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ గ్రహణం సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు అయినా సరే వెంటనే తొలగిపోతాయి. తాబేలును విష్ణుదేవుడి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున విష్ణుదేవుడి స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకుంటే సకల సంపదలు చేకూరుతాయి. విష్ణుదేవుడు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుంటే త్వరలోనే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఎవరికైనా చిన్న దానం చేసినా సరే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు అంటున్నారు. కాబట్టి ఈ రోజున మీకు తోచినంత పేదవారికి దానం చేయండి. ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున చేసిన పూజలకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.